టుడేస్ న్యూస్ మినిస్టర్ ఫైల్స్ కంప్లైంట్. మినిస్టర్ ఫైల్స్ కంప్లైంట్ అంటే ఏంటో తెలుసా? తెలీదు. మినిస్టర్ కు మూలశంక వ్యాధి ఉందని. నీకు మూలశంక ఉందా? లేదు. అసలు మూలశంక అంటే ఏంటో నీకు తెలుసా? తెలీదు. తెలియకుండా లేదని ఎలా చెప్పావు? హౌ కెన్ యూ టెల్? ఇట్స్ ఓకే, నేను చెప్తాను. మూలశంక అంటే ఎవరైతే సంవత్సరాల తరబడి సీట్లకు అతుక్కుపోయి ఉంటారో వాళ్ళకు వచ్చే వ్యాధి అన్నమాట. జనరల్ గా ఇది మన రాజకీయ నాయకులకు వస్తుంటుంది. ఎందుకంటే వాళ్ళంత తేలిక సీట్లు వదిలేరుగా. ఈ మినిస్టర్ కు ఈ వ్యాధి పోవాలంటే వెంటనే సీట్ను వదిలేయాలి. హలో బ్రదర్, గుడ్ మార్నింగ్. హిల్ విలేజ్ కింగ్. ఇట్స్ ఓకే, ఇట్స్ ఓకే. నెక్స్ట్ స్పోర్ట్స్ న్యూస్. రవి శాస్త్రి క్లీన్ బౌల్డ్. క్లీన్ బౌల్డ్ అంటే బంతిని బ్యాట్ తో బలంగా పైకి కొట్టినప్పుడు ఎగిరిలా పట్టుకోవడం అన్నమాట. ఏం తీసుకుంటారు? షటా. పచ్చదొర తెల్లదొర అంటే వాడికే అర్థమవుతుందిరా. వాడికేమైనా తెలుగు వచ్చా? గెట్ అవుట్. అవును, నువ్వేంటి ఇప్పుడే కానీ మూలశంక గురించి చెప్పాను, ఇంకా సీటు కత్తుకుపోతావే? నువ్వు గెట్ అవుట్. ఏమైనా కావాలంటే మార్నింగ్ వచ్చి నేను. నా పేరు ముద్దు కృష్ణ, మీన్స్ కిస్ కృష్ణ. I'm Francis, pleased to meet you. See, Mr. Francis, now I am going to explain what are the foods we are having in our restaurant. Rice cake, spicy vadai, wheat dosai. What do you want in this? నాకు ఒక మసాలా వడ, ఒక టీ. టీ వేడిగా ఉండాలి. గుడ్ మార్నింగ్. నమస్తే. తెల్లగా ఉన్నాడు కదా అని దొరనుకున్నాను. తొట్టినాయాలు తెలుగోడే. అమ్మా. ఓకే, బయట వెయిట్ చేయండి. థ్యాంక్ యూ సార్. సుబ్బారావు గారు. సార్. ఈ క్యాండిడేట్ మీద మీ అభిప్రాయం? ఇంటర్వ్యూకి వచ్చిన వాళ్ళందరిలో ఈఎంఐ ఎలిజిబుల్ క్యాండిడేట్ సార్. ఐ టు ఫీల్ ద సేమ్. డూ వన్ థింగ్, వెంటనే అమ్మాయి పేరు మీద అపాయింట్మెంట్ ఆర్డర్ రెడీ చేయండి. ఎస్ సార్. ఆవిడ లోపలికి పంపించండి. వదలండి, ఎవరైనా వస్తారు. నా పర్మిషన్ లేకుండా నా క్యాబిన్ లోకి ఎవ్వరూ రారు. మీ మీద నాకు ఎంత కోపంగా ఉందో తెలుసా? ఎందుకు? నేను అపాయింట్ చేసినందుకు కాదు, పరాయి వాళ్ళని ఇంటర్వ్యూ చేసినట్టు చేసినందుకు. అది ఆఫీస్ డిసిప్లిన్ కోసం. ఇది నీ కోసం, ఇది నా కోసం, ఇది మన కోసం. ఉద్యోగంలో చేరిపోయావుగా, ఇక మీద రోజుకి 7 గంటలు ఒకరినొకరు చూసుకోవచ్చు. పెళ్లి చేసుకుంటే 7 గంటలేం కర్మ, 24 గంటలు మీ ఎదురుగానే ఉంటాగా. కానీ మన పెళ్లికి ఒక ప్రాబ్లం ఉంది. ప్రాబ్లం ఏమిటి? నాకు రాజా అని ఒక ఫ్రెండ్ ఉన్నాడు. వాడు నేను ఒకే పందిట్లో ఒకేసారి పెళ్లి చేసుకోవాలనుకున్నా. ఆహా, అయితే ఆయన కూడా చేసుకోమని చెప్పండి. అదే కదా సమస్య. ఏ? ఆ జిడ్డు వెధవ ఆడపిల్లని చూస్తే ఆమెడు దూరంలో ఉంటాడు. అలాగా? వాడు ప్రేమించేది ఎప్పుడు, పెళ్లి చేసుకునేది ఎప్పుడు? ఆయన ఏం చేస్తుంటారు? కూర్చో, కూర్చో. పడుకో. వీడి పేరు రాజా, కొండపల్లి రాజా. వీడి జిడ్డువాది అన్నాడే, వాడు నేనే. పేరేంటి? అశోక్. అడిగింది నేను కాదు, బ్లడీ ఫుల్. శాంతి. అయ్యో, వీడిని నమ్ముకుంటే నీ జీవితం అంతా అశాంతేనమ్మా. స్నేహితుడి గురించి అలాగేనా చెప్పేది? అడ్డు తప్పుకో. చూడమ్మా, వీడికి బాగా ఆస్తుంది, పైగా మగాడు. డబ్బున్న కుర్రాళ్ళకి బుద్ధులు తిన్నగా ఉండవు. అయినా వీడినే చేసుకుంటావా? శుభం. ఈ వెదవ డబ్బున్నాడే గాని చాలా మంచోడమ్మా, సరదాగా అన్నాను. రేయ్, నీకోసం జున్ను తీసుకొచ్చాను. ఈ తీపి తిని మీ పెళ్ళి ఇప్పుడు చెప్పు. అది నీ చేతుల్లోనే ఉంది. ఎలా? మనం అనుకున్నదే కదరా. నువ్వు 3 ముళ్ళు వేస్తుండగా నేను 7 అడుగులు నడవాలని, నేను 7 అడుగులు నడుస్తుండగా నువ్వు 3 ముళ్ళు వేయాలని. పెళ్ళే రాహులు కేతు గురుడు. ఏ జరగదా? మా గురుడికి లెగ్గు హ్యాండ్ బాగానే ఉన్నాయి. కానీ గురుడు ఉండాల్సిన చోట లేడే, నీచ స్థానంలో ఉన్నాడు. అందువల్ల ఇప్పట్లో పెళ్లి గురించి ఆలోచించడం అంత మంచిది కాదు. ఇంకో 6 నెలల లోపల మీకు అమ్మాయి వల్ల ప్రమాదం వచ్చే సూచనలు ఉన్నాయి. కనుక ఏ స్త్రీ మిమ్మల్ని చూసినా మీరు చూడొద్దు, ఏ స్త్రీ మిమ్మల్ని పలకరించినా మీరు పలకద్దు. అసలు స్త్రీ అనే పదార్థానికి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. మెయిన్ ఫ్యూజే లాగేశాడే గురు. మరి ఇప్పుడు ఎలా?
ఎలా ఏముంది, కంట్రోల్డ్ గా నీ జాగ్రత్తలో నువ్వు ఉండటం మంచిది. వచ్చే ప్రమాదం ఏ పిల్ల రూపంలో ఎప్పుడొస్తుందో. ఎక్స్క్యూజ్ మీ. ఎస్ మేడం, వాట్ కెన్ ఐ డూ ఫర్ యూ? సింగిల్ టీ ఆర్ కప్ టీ, మామూలు టీ ఆర్ మసాలా టీ? నాకు టీ అవసరం లేదు. దెన్ ఈ అడ్రస్ ఎక్కడో కాస్త చెప్తారా? అడ్రస్ ఇంగ్లీష్ లో రాసుంది, అందుగురించి నా దగ్గరకు వచ్చింది. ఇట్స్ న్యాచురల్. SAVARI సవారీ. సవారీ సవారీ వీధి ఈ దరిదాపుల్లో లేదండి. ఎందుకంటే ఇంగ్లీష్ అలా ఖూనీ చేస్తారు? అది పిచ్చిపూ సవారీ వీధి కాదు, పిచ్చిపూ సవారీ వీధి. ఐ నో మన ఇంగ్లీషు చకచగా మాట్లాడగలం, బట్ రీడింగే కొంచెం వీకు. ఆ వీధి ఎక్కడుందో కాస్త చెప్తారా? ఈ వీధికి దారి చెప్పడం చాలా కష్టం, ఎందుకంటే దారిలో దేరి సో మెనీ సందులు అండ్ మెనీ మెనీ గొంతులు. వెరీ వెరీ డిఫికల్ట్. రాజా మేడం, లుక్ దట్ యంగ్ ఫెల్లో. చి 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 చి, నాట్ దిస్ ఫెల్లో. దట్ బ్లాక్ డ్రెస్ with palcan. He is Mr. Raja. You follow him, you get that Vidhi. ఎలా? Because opposite to his house, Pichi Bhusavari Vidhi. Thank you. Welcome, welcome. టీ. మిస్టర్ రాజా. ఏం తమ్ముడు, ఏం కావాలి? ఈ అడ్రస్ ఎక్కడో కాస్త చెప్తారా? ఓహో, ఊరు కొత్త. మనకు చదవడం కాస్త ఇబ్బంది. ఏంటి జోబంత ఎత్తుగా ఉంది, లోపల పెట్టావు? నువ్వు ఆడపిల్లవా? అవును. ఇంకో 6 నెలల లోపల మీకు అమ్మాయి వల్ల ప్రమాదం వచ్చే సూచనలు ఉన్నాయి కనుక స్త్రీ అనే పదార్థానికి మీరు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. అడ్రస్ అడిగితే అలా పారిపోతారేంటి? ఇంకో 6 నెలల తర్వాత చెప్తాను. 6 నెలల తర్వాత? ఇదిగో మిస్టర్ రాజా, అవతల సినిమా టైం అవుతుంది. మనం బ్యూటీ క్వీన్ ఇక్కడే గంట నుండి బాత్రూమ్ లోనే ఉంది. సరే సర్లే, సబ్బరిగా దాకా శుభలక్ష్మి ఎలాగో బయటకు రాదు కానీ సినిమాకి టైం అవుతుంది. మనం బయలుదేరుతాం. పదండి పదండి. త్వరగా రాదు, ఇది వచ్చేటప్పుడు ఇంటర్వ్యూలు అవుతుంది. అమ్మా పాల్ పాల్, అమ్మా పాల్. లోపలికి రావయ్యా. దేనికి? పావును పట్టుకోవాలి. పావా? పావు 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 పావు. లోపలికి రమ్మంటే అలా అరుస్తావేంటయ్యా? లోపలికి రా. పొద్దున్నే లేచి ఎవడు మొహం చూసాను రా బాబు. త్వరగా రావయ్యా. అదిగో పావు. పట్టుకోవాలా? అదేమన్నా మీ జడ? తొందరగా పట్టుకోవయ్యా, ఎక్కడ దూరిపోతుంది. పావు, మీరేం భయపడకండి. పావు మనకు అరుస్తుంది, మనకు భయం. మనం దానికి అరుస్తాం, దానికి భయం. నేను మంత్రం వేస్తాను, అదే వెళ్ళిపోతుంది. అయ్యా నాగరాజా, ఈ ఆడపిల్లల ముందు నా పరువు కాపాడు. నీకు 101 బిద్దల పాలతో అభిషేకం చేస్తాను. నేను కళ్ళు తెరిచేలోగా వెళ్ళిపో స్వామి, వెళ్ళిపో. ఎక్కడే పావు? పావు వెళ్ళిపోయింది.
వెళ్ళిపోయింది. వెళ్ళిపోయిందా? అందరి నుంచి వెళ్ళిపోయింది. దేవుడా 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 వెళ్ళిపోయిందండి. ఎలా చెప్పమంటారండి? యాపిల్ పండ్ల ఎర్రగా, పందర్లడ్లా బొద్దుగా ఉంటుంది. ఆ పిల్ల పేరేంటి? సుబ్బు. ఆ సుబ్బు బాత్రూమ్ లో స్నానం చేస్తుంటే నేను మొత్తం చూసేసానండి. దేవుడా 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 ఏమిటి రాజా దేవుడిని అన్నిసార్లు తలుచుకుంటున్నావు? ఒరే ముద్దు, నువ్వేనా? నేనే. ఇవాళ ఘోరం సరిపోయిందిరా. ఏంటి? నేను పాలు పోయటానికి లేడీస్ హాస్టల్కి వెళ్ళాను. అక్కడికి పాము వచ్చింది. యు మీన్ స్నేక్? నన్ను పట్టుకోమన్నారు, నేను పట్టుకోబోయాను. ఇట్స్ నేచురల్, యు ఆర్ హీరో. ఆ పాము బాత్రూమ్ లోకి వెళ్ళింది, నేను ఆ బాత్రూమ్ లోకి వెళ్ళాను. అక్కడ సుబ్బలక్ష్మి స్నానం చేస్తుందిరా. నేను చూసేసానురా. చూసేసావా? మొత్తం చూసేసావా? వెరీ గుడ్. ఒరే రాజా, నీకెక్కడో పెద్ద సుడుందిరా.